సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజుకు సిట్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 8 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. నాగరాజును 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. వాదనలు విన్న కోర్టు రేపటి నుంచి ఈ నెల 10 వరకు సిట్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, ఎటువంటి అనుమతి ఇచ్చింది, అసలు ఏం ప్రశ్నలు సంధించనున్నారు రేపు? శ్రీదేవి, ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లాకప్ డెత్ కేసు వ్యవహారంలో ఏదైతే సిఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా ఏదైతే సిట్టు గుర్తించిందో, అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకు కేసు ఏదైతే ఉందో దీంట్లో న్యాయస్థానం రిమాండ్ విధించడం, దాంతో పాటు ఏదైతే ఆ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన తర్వాత ఆయన్ని మరోసారి కస్టడీకి సిట్టు ఏదైతే ఉందో ఆయన విచారించాలని చెప్పని కోర్టును కోరిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి 8 రోజులు కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అయితే అనుమతిచ్చింది. అదేవిధంగా ఏదైతే 12 రోజులు కస్టడీని సిట్ అయితే తొలుత కోరిన పరిస్థితి. అయితే ఈ ఏదైతే రేపటి నుండి మొత్తంగా చూసుకున్నట్లయితే 10వ తేదీ వరకు విచారణ ఏదైతే ఈ కస్టడీకి సంబంధించిన విచారించనుంది సిట్ అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ అయితే కొనసాగుతుంది. ఆయన్ని రాజమండ్రి ఏదైతే సెంట్రల్ జైలు నుంచి ఇక్కడికి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత రేపు ఉదయం విచారణ అయితే ప్రారంభం అవుతుంది. ఏదైతే విచారణ సందర్భంలో జరిగే ఏదైతే ఆడియో, వీడియో రికార్డు చేయాలని చెప్పని కూడా కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసు వ్యవహారంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి సమాచారాన్ని ఏదైతే ఉందో ఆ సమాచారం అంతా కూడా కీలకమైన ఆధారాలతో సహా మొత్తంగా దాన్ని తీసుకోవాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో కీలకమైన సీసీ ఫుటేజ్లు, డేటా ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా ఇప్పటికే కొంతమంది మాయం చేశారని చెప్పని కూడా సిట్టు గుర్తించింది. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన కీలక ఆధారాలన్నింటినీ కూడా సేకరించాలని చెప్పని కోరుతున్న పరిస్థితి. అయితే దాంతో పాటు ఏదైతే సిఐ నాగరాజ్ చెప్పే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ను కూడా ఆ వీడియో, ఆడియో రెండింటిని కూడా రికార్డ్ చేయాలని చెప్పని కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రేపటి నుంచి 8 రోజుల పాటు ఆయన్ని విచారించిన పూర్తి స్థాయి సమాచారం ఏదైతే ఉందో దాన్ని కూడా చిత్తూరు కోర్టుకు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.